మోదీ గారు వచ్చిన తర్వాత ముస్లిం వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నారు, ముస్లింలకు వ్యతిరేకి అని చెప్పేసి సుదినోసి పార్లమెంట్లో నేను భారత్ మాతాకి జై అయితే చెప్పాడు. ఒకవేళ కావాలంటే నాకు నరికేసి ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. ముస్లిం అందరూ పాకిస్తాన్కి పోండి. బీజేపీ కన్నా ముందు ఆర్ఎస్ఎస్లో మీరు ఉన్నారు. అవును. ఆర్ఎస్ఎస్ బీజేపీ రెండు ఒకటి కాదంటారా? రాష్ట్రీయ స్వయం సేవక్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఉంది. భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ పార్టీగా ఉంది. సనాతన ధర్మం గురించి మేము పోరాడుతున్నా ఉన్నా అని చెప్పింది. అవును. అంటే ఇప్పుడు మన దేశంలో ఓన్లీ హిందువులు మాత్రం, హిందువుల గురించి మీ పోరాటం, ఇంకా మరి వేరే మతాల గురించి పోరాటం మీరు ఏం చేయరంటారా? ప్రపంచంలో 50 కంట్రీ నుంచి ఎక్కువ కంట్రీ ముస్లిం కంట్రీస్ ఉంది. మన సంఖ్య 27% ఉంది, ఇప్పుడు 2% ఉంది. క్రిస్టియన్ కానీ ఒక ముస్లిం కానీ మిమ్మల్ని నమ్ముకొని వచ్చి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే మీరు సాల్వ్ చేస్తారా? వాళ్ళకి ప్రతి ఒక్క సమాజంకి మనం కాపాడాలి, ప్రతి ఒక్క ధర్మంకి మనం రెస్పెక్ట్ చేయాలి. తప్పు జరిగితే మీరు కూడా మాట్లాడితే మేము కూడా మాట్లాడితే అది బాధ్యత అయితే కొనసాగుతున్నారు ఈ పార్టీ. కంటిన్యూగా మా రికార్డ్ కూడా చూడవచ్చు. 24/7 పబ్లిక్లో ఉంది. మీకు ఏదో ఒకటి బాధ్యత ఇస్తే డెఫినెట్లీ ఫుల్ఫిల్గా చేయాలి. దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం మీతోని ఏం సాయం అయితే అది చేయాలి. నమస్తే, నేను సిరి గొడుగు. చాలా రోజుల నుంచి నేను ఒక వ్యక్తి ఇంటర్వ్యూ కంటిన్యూస్గా చూస్తున్నా. ఎవరు ఏంటి ఎందుకు తిని ప్రతిసారి ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు జై శ్రీరామ్ అని అంటారు ఎందుకని చెప్పేసి తినని చాలాసార్లు ఆ ఇంటర్వ్యూస్లలో అడగడం కూడా జరిగింది. చాలా ఈజీగా ఆన్సర్స్ కూడా చెప్పడం జరిగింది తనైతే. సో ఇక్కడ మన తెలంగాణలో చూసుకున్నట్టయితే చాలా వరకు నెక్స్ట్ ఇంకా ఎమ్మెల్యే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చాలా వరకు ప్రజల మనిషి ఎమ్మెల్యేగా చూడాలని కూడా ఈ మనిషిని అనుకుంటున్నారు. తను ఎవరో కాదు, బీజేవైఎం సిటీ ప్రెసిడెంట్, హిందూ టైగర్ నితిన్ నందాకర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. మేడం నమస్తే మేడం. ఎట్లున్నారన్న? ఫైన్ మేడం, చాలా మంచిది. అంటే నేను మీ ఇంటర్వ్యూస్ చాలా చూసాను మేడం. ఎట్లా అంటే అసలు మీరు ఎంత కూల్ ఉన్నారంటే ఎదుటి వాళ్ళు ఎంత మిమ్మల్ని కొంచెం ట్రిగర్ చేసినా కూడా మీరు ఎక్కడ ట్రిగర్ అవ్వరు. అవును మేడం. మీకు మరి లోపల ఏమనిపిస్తుంది నాకు తెలియదు, కానీ మీరు చాలా కూల్గా ఎంత ట్రిగర్ చేసి మాట్లాడినా కూడా మిమ్మల్ని మీరు జై శ్రీరామ్ ఎందుకు అంటారు అన్నా కూడా మీరు మీ ఆన్సర్ మీరు చాలా కూల్గా చాలా స్మైలీ ఫేస్తో అని చెప్తూ ఉంటారు. ఎట్లా ఇది ఎట్లా సాధ్యం మీకు? చూడండి మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి చిన్నప్పటి నుంచి ఆ సంఘంలో పని చేసుకొని మళ్ళీ ఒక యూత్ అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయిపోయిన తర్వాత నాకు చిన్నప్పటి నుంచి సంఘంలో అదే నేర్చుకున్నారు. ఎప్పుడైనా మాట్లాడితే పద్ధతితోనే మాట్లాడాలి, ఎప్పుడైనా ఫైట్ చేస్తే ఫైట్ టు ఫైట్ ఉండాలి, ఏదైనా కాంట్రవర్సీ ఉంటే అంటే ఫేస్ టు ఫేస్ కూడా ఉండాలి. కానీ ఎవరైతే తప్పు మాట్లాడుతున్నారో మనం కూడా తప్పు మాట్లాడాలి. ఆ బాధ్యత, ఆ శిక్షణ అయితే రాష్ట్రీయ స్వయం సేవక్ నుంచి మేము తీసుకురాలేదు. ఇంకొకటి ఏంటంటే మన పార్టీలో కూడా నా పార్టీలో అది ఉంది, పార్టీ ఫస్ట్ కాదు, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఎందుకంటే మనం నేషన్తోని కంపేర్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ. మనం ఏదో ఒకటి మాట్లాడితే ఆ మాటలో వెయిట్ ఉండాలి, కానీ చిల్లర రాజకీయం చేసుకొని ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చెప్పాలి, ఆ భారతీయ జనతా పార్టీ మాకు చెప్పలేదు. అదేవిధంగా ఆ కోసం నేను భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఒక డిసిప్లిన్తో మాట్లాడాలి, ఆ బాధ్యత మాకు వచ్చింది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ పార్టీలో, అంటే ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు ఈ పార్టీ? ఇప్పుడు 2012 భారతీయ జనతా పార్టీలో మేము జాయిన్ అయ్యాము. గతంలో నేను ఇప్పుడు 15 సంవత్సరం అయిపోతారు. కంటిన్యూగా మేము మా రికార్డ్స్ కూడా చూడవచ్చు. నేను 24/7 పబ్లిక్లో ఉంటా. ఎందుకంటే ఆ బాధ్యత నాకు ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా మీకు ఏదో ఒకటి బాధ్యత ఇస్తే డెఫినెట్లీ ఫుల్ఫిల్గా చేయాలి. ఇప్పుడు మీరు జర్నలిస్ట్గా ఏదైతే మీరు బాధ్యత ఉంది మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు, అదేవిధంగా మేము కూడా ఒక లీడర్ అంటే ప్రజల మీద ఉండాలి, ప్రజల మీద సేవ చేయాలి, ఏదో ఒకటి దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం ఏదో ఒకటి మీతోని ఏం సాయం అయితే అది చేయాలి. ఆ ప్రకారం మేము ఇప్పుడు చేస్తున్నాం. అంటే బీజేపీ కన్నా ముందు ఆర్ఎస్ఎస్లో మీరు ఉన్నారు. అవును మేడం. ఆర్ఎస్ఎస్ బీజేపీ రెండు ఒకటి కాదంటారా? మేడం, రాష్ట్రీయ స్వయం సేవక్
ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఉంది, భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ పార్టీగా ఉంది. కానీ చాలామంది రాష్ట్రీయ స్వయం సేవక్ నుంచి భారతీయ జనతా పార్టీలో వచ్చి సేవ చేయవచ్చు, మేము కూడా చేస్తున్నాం మేడం. అంటే బయట ఒక టాక్ ఉందన్న, ఇదేంటంటే ఆర్ఎస్ఎస్ ఏది చెప్తే బీజేపీ అది పాటిస్తుంది అని చెప్పేసి చాలా వరకు, ఈవెన్ మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఆర్ఎస్ఎస్ చెప్పినట్టే వింటారు అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. అది వాస్తవం అంటారు మేడం? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నుంచి మేము బయట వచ్చినాం, కార్యకర్త ఉన్నాం, మాకు ఆ సిద్ధాంతం ఉంది. ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక్ నుంచి ఏదో ఒకటి ఇప్పుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే పని చేస్తున్నారో డెఫినెట్లీ మేము ఒక యాజ్ ఎ కార్యకర్తగా గౌరవంగా చెప్తున్నాం. రాష్ట్రీయ స్వయం సేవక్ మాకు ఏదైనా చెప్తున్నాం, డెఫినెట్లీ మేము చేస్తున్నాం. ఎందుకంటే ఇందులో ఏం తప్పు ఉంది మేడం చెప్పండి? మేము సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్నాం, ఏం తప్పు? అందులో ఏం తప్పు లేదు, ఏం లేదు. దేశం కోసం పోరాడుతున్నాం, అందులో ఏం తప్పు లేదు. సమాజం కోసం పని చేస్తున్నాం, ఏం తప్పు లేదు. మాకు రాష్ట్రీయ స్వయం సేవక్ ఏముంది, మీరు నిస్వార్థగా ప్రజలు సేవ చేయాలి అని ఏదైతే మాకు బాధ్యత చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా మా రక్తంలో ఉంది, అది మేము చేస్తున్నాం. అందులో ఏం తప్పులేదు. చాలామంది అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక్ ఒకటి ఉంది, కానీ ఒకటి కాదు. భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ అంటే ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ఉంది. కానీ ఏదైతే విజన్ ఉంది ఒకటే విజన్ ఉంది, కాబట్టి మేము నడుస్తూనే ఉంటాం. ఇందాక మీరు చెప్పిండ్రు అన్న, ఏమనంటే సనాతన ధర్మం గురించి మేము పోరాడుతున్నా ఉన్నా అని చెప్పిండ్రు. అంటే సనాతన ధర్మం అంటే ఓన్లీ హిందూయేనా? అంటే ఇప్పుడు మన దేశంలో ఓన్లీ హిందువులు మాత్రమే, హిందువుల గురించి మీ పోరాటం, ఇంకా మరి వేరే మతాల గురించి మీ పోరాటం మీరు ఏం చేయరంటారా? మేడం చూడండి, చాలా మంచి క్వశ్చన్ మీరు అడుగున్నారు. ప్రపంచంలో 50 కంట్రీ నుంచి ఎక్కువ కంట్రీ ముస్లిం కంట్రీస్ ఉంది మేడం. అక్కడ పోయి మీరు హిందువులు ఏదైతే పాకిస్తాన్ తీసుకోండి మనం, పాకిస్తాన్ అప్పుడు దేశ్ ఇండిపెండెంట్ అయిపోయిన తర్వాత మన సంఖ్య 27% ఉంది, ఇప్పుడు 2% ఉంది. ఇప్పుడు ఇండియాలో మన జనాభా అప్పుడు 10% ఉండవచ్చు, ఇప్పుడు ఆయన చూడండి మేడం 40 లేదంటే 40 కోట్ల జనాభా ముస్లిం వాళ్ళు ఉన్నారు. కానీ మేము అట్లా చెప్పట్లేదు, ఇది సనాతన ధర్మంలా ఉంది, ఖాళీ మీరు సనాతన ధర్మంలో పూజ చేయాలి లేదంటే గుడికి పోవాలి ఫోర్స్ఫుల్లీగా ఏం చెప్పట్లేదు, మాకు అవసరం కూడా లేదు. దేశంలో ఉంది భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారో, సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్. ఇక్కడ అందరూ ఉండాలి, అందరు బాగుండాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, ఇసాయి, జైనిజం అందరికీ సమానంగా హక్కు మన దేశంలో ఉంది. కానీ చాలామంది ఏమనుకుంటున్నారండి, అరే సనాతన్ కోసం మీరు మాట్లాడుతున్నారు, సనాతన్ హిందూ అని అంటున్నారు. అరే ఇది మన దేశంలో ఉండి మనం సనాతన ధర్మంలో మాట్లాడలేదనుకో, హిందూయిజం కోసం మాట్లాడలేదంటే చాలా తప్పు అని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఒక క్రిస్టియన్ కానీ ఒక ముస్లిం కానీ మిమ్మల్ని నమ్ముకొని వచ్చి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే మీరు సాల్వ్ చేస్తారా? ఎందుకు చేయవద్దు మేడం? ఇప్పుడు కోవిడ్ అప్పుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రపంచంలో ఇక్కడ వ్యాక్సిన్ ఎవరు తయారు చేయలేదు మేడం. మనకి గౌరవం, ఈ దేశంలో మనం వ్యాక్సిన్ రెడీ చేసుకొని మొత్తం ప్రపంచంకి వ్యాక్సిన్ ఇచ్చి మనం చాలామందికి ప్రాణం మనం బచాయించిపోయినాం. ఇప్పుడు కూడా తెలంగాణలో కానీ మనం 28 స్టేట్స్లో మనం వ్యాక్సిన్ ఇస్తున్నప్పుడు అది చూడలేదు మేడం. మీరు ముస్లిమా, మీరు క్రిస్టియనా, మీరు జైనా, మీరు బుద్ధిసా, లేదని మీరు సిక్కా, అది చూడలేదు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క హిందూకి మనం కాపాడాలి, ప్రతి ఒక్క సమాజంకి మనం కాపాడాలి, ప్రతి ఒక్క ధర్మంకి మనం రెస్పెక్ట్ చేయాలి. కాబట్టి మనం వ్యాక్సిన్ ఇచ్చినారు. అదేవిధంగా ఇప్పుడు కూడా చాలా స్కీమ్స్ ఉంది. మనం బేటీ బచావ్ బేటీ పడావ్ అని స్కీమ్ ఉంది. అందులో హిందూకి అది ఓన్లీ ఫర్ హిందూ అమ్మాయికి కాదు, ప్రతి ఒక్క ఏదైతే మన స్టేట్స్లో ప్రతి ఒక్క ధర్మం ఉంది అందరికీ ఉంది అని మేమైతే అనుకున్నాం. ఎప్పుడైనా ఏ ప్రాబ్లం ఉంటే డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ కానీ సనాతన ధర్మంలో పుట్టిన ఒక నితిన్ నందకర్ కానీ ప్రతి ఒక్క హిందూ, మీరు కూడా యాజ్ హిందూ ఉండి ఎవరైనా అక్కడ తప్పు జరిగితే మీరు కూడా మాట్లాడితే మేము కూడా మాట్లాడితే అది బాధ్యత అయితే ఉంది. కానీ ఇక్కడ ఒక వార్త అన్న ఏంటంటే, మోదీ గారు వచ్చిన తర్వాత ముస్లిం వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, ముస్లిం వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నారు, మాకు మోదీ నచ్చట్లేదు, ఆయన ముస్లింలకి వ్యతిరేకి అని చెప్పేసి చాలా మనకు న్యూస్లు కూడా చూడొచ్చు, వీడియోలు కూడా చూడొచ్చు. సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మేడం చూడండి, ఇప్పుడు
ఈ దేశంలో 40 కోట్ల జనాభా ముస్లిం వాళ్ళు ఉన్నారు మేడం. ఏదైనా ముస్లింకి మేము ఏదైనా టార్గెట్ చేసుకుని లేదు భయ్. మీరు ఎందుకు మేడం అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే ఎంపీ ఉన్నాయి, హైదరాబాద్ ఎంపీ, ఆయన స్టేజ్ పైన ఒక అమ్మాయి పాకిస్తాన్ జిందాబాద్ అంటుడి. ఈయన ఏమంటాడు అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో, నేను భారత్ మాతాకి జై అయితే చెప్పాడు, ఒకవేళ కావాలంటే నాకు నరికేసి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. మేము అది ఆయనకి చెప్పట్లేదు, మీరు పాకిస్తాన్ పోయండి మీరు ఫ్యామిలీతోని, లేదంటే ముస్లిం అందరూ పాకిస్తాన్కి పోయండి, శ్రీలంక పోయండి, బంగ్లాదేశ్ పోని చెప్పట్లేదు. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతమైన పార్టీ ఉంది. అది ఏదైతే మనుషం ఏదైతే మానవ జీవితంలో అందరు సమానంగా హక్కు ఇవ్వాలి, బరాబర్గా ఇవ్వాలి అని ఆ ప్రకారం చేస్తున్నారు. కానీ కొంతమంది పొలిటికల్గా ఏదైతే పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నారు పార్టీస్ ఉంది, కావాలని భారతీయ జనతా పార్టీ పైన ముస్లిం వాళ్ళకి మతలబ్ చెప్తున్నారు, అరే భారతీయ జనతా పార్టీ మోదీ 100% ముస్లిం పైన వ్యతిరేకంగా ఉంటాయని ఆయన పైన ఒక చేసేసినారు, చేసేసినారు. కానీ ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, మేము ఏ ముస్లింకి ఏం ఇక్కడి నుంచి పో అని చెప్పట్లేదు, ఇక్కడి నుంచి ఏదో ఒకటి చేయని చెప్పట్లేదు. అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే సంవిధానం అందరికీ హక్కు ఇచ్చినారో అదే హక్కు ప్రకారం మనం ఇది ఇక్కడ ఇందాక మీరు అన్నట్టు ముస్లిమ్స్ని బంగ్లాదేశ్ పొమ్మనట్లేదు, పాకిస్తాన్ పొమ్మనట్లేదు మీరు అన్నారు, కరెక్ట్, మంచిగా ఉంది. అయితే ఇక్కడ అమ్మాయిల మీద చాలా అఘాయిత్యాలు అవుతున్నాయి. కానీ ఎప్పుడైతే వేరే బంగ్లాదేశ్లో ఏదైతే వాళ్ళు అక్కడ అల్లాలు చెలరేగినాయో, అక్కడ ముస్లిం వాళ్ళు హిందూ మహిళల మీద దాడులు చేసిండ్రో, అక్కడ అంటే బంగ్లాదేశ్లో ఉన్న ఆ హిందువుల కోసం మనము పోరాడాలి చెయ్యాలి అని అన్న వాళ్ళు మరి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలలో లేకపోతే మన దేశంలో ఇంతమంది ఆడపిల్లలు చిన్న పిల్లల మీద కూడా ఈ అగత్యాలు జరుగుతున్నాయి. మరి మన ఆడవాళ్ళు కాదంటారా? అదే మేడం చూడండి, ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ, రాష్ట్రీయ స్వయం సేవక్ కానీ, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ చాలా హిందూ సంఘటనలు ఉంది. మనం గౌరక్ష కోసం మాట్లాడితే ఎందుకు గౌరక్ష కోసం మాట్లాడుతానని మాకు క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు చాలామంది హిందూ అమ్మాయిలు ఉన్నారు. హిందూ అమ్మాయికి ఎవరు ట్రాప్ చేస్తున్నారు అమ్మ కావాలని ఆయన పాలసీ ఏముంటాయంటే ఆయన మీరు బ్రాహ్మణ అమ్మాయి లేదు, దళిత లేదు, క్షత్రియ, వైశ్య, మరాఠీ, తెలుగు, లేదంటే రాజస్థానీ, మార్వాడి, మరాఠీ లేదు, మీరు హిందూ అమ్మాయి ఉంటే చాలు. ఆ టార్గెట్తోని లవ్ జిహాద్ చేసుకొని చాలామంది హిందూ అమ్మాయికి జీవితం నాశనం చేస్తున్నారు. ఢిల్లీలో కూడా మనం గతంలో చూసినాం. లవ్ జిహాద్ చేసుకొని ఒక ఫ్రీజ్లా 30-35 పీసెస్ చేసుకొని అమ్మాయికి ఫ్రీజ్లా శ్రద్ధలా చేసినారు. ఇప్పుడు కూడా తెలంగాణలో డైలీ ఎప్పుడు కూడా మీకు ఫోన్లో చూపెడతా, ఎప్పుడు కూడా లవ్ జిహాద్ కేసెస్ వారంకి 10 కేసెస్ మా దగ్గర వస్తుంది. అమ్మ మీరు హిందూ అమ్మాయికి మీరు టార్గెట్ చేస్తున్నారు. ఒకవేళ మేము ఏదో ఒకటి అమ్మాయికి పెళ్లి చేయాలి అంటే మొత్తం దేశంలో ఒక హంగామా జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తానమ్మా, ఒక 2 సంవత్సరం కింద గోల్కొండలో ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయితోని క్యాజువల్గా ఆఫీస్తోని పోతున్నారు. చాలామంది ముస్లిం వాళ్ళు పట్టుకొని కొట్టినారు ఆయనకి, అరే నువ్వు హిందూ ఉండి మన ముస్లిం అమ్మాయితో ఎట్లా తిరుగుతానని కొట్టినారు. అప్పుడు నేను గోల్కొండ హబీబ్ నగర్ పిఎస్లా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే అందరిపైన ఎఫ్ఐఆర్ బుక్ చేసుకొని రిమాండ్కి పంపిస్తున్నారు. కానీ ఇప్పుడు నేను ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా చెప్తున్నా, సిటీలో ఎక్కడైనా హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయితో తిరిగితే పట్టుకుతున్నారు, కొడుతున్నారు, గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. ఆ ముస్లిం అమ్మాయికి కూడా భయపెడుతున్నారు, హిందూ అబ్బాయికి భయపెడుతున్నారు. ఇంకొకటి ఏమంటే, అరే క్యాజువల్ ఇప్పుడు ఇది న్యూ ఇండియా అని మనం చెప్తున్నారు. మనం న్యూ ఇండియా చెప్తున్నప్పుడు చాలామంది మన హిందూ అమ్మాయిలు ముస్లిం అమ్మాయితో తిరుగుతున్నప్పుడు హిందువులు ఆపి అడగట్లేదు, నువ్వు ఎందుకు పోతున్నావు, ఏం చేస్తున్నావు అని ఒక సిద్ధాంతం ఉంది. లా అండ్ ఆర్డర్ అంటే లా అండ్ ఆర్డర్ ప్రకారం పోతున్నారు. కానీ నేను దయచేసి మీ ఈ ఇంటర్వ్యూ నుంచి నేను మొన్న కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సార్కి గౌరక్ష పైన మేము మాట్లాడినా ఈ విషయం మీద మీ ఇంటర్వ్యూ పైన మాట్లాడుతున్నా. ఒకవేళ ఎట్లాంటి కేసులు రోడ్ మీద కానీ సోషల్ మీడియాలో కానీ వస్తే ఇమీడియట్ పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల యాక్షన్ తీసుకొని రిమాండ్కి పంపాలి, ఆయన పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. ఎందుకంటే చాలా అమ్మాయికి ప్రాబ్లం లేదు, ఏదైతే అమ్మాయి హిందూ అమ్మాయితో తిరుగుతున్నారో ఆ అమ్మాయికి ప్రాబ్లం లేదు, ఆయన అమ్మ డాడీకి ప్రాబ్లం లేదు, ఆయన ఫ్యామిలీకి ప్రాబ్లం లేదు, ఆయన రిలేటివ్స్కి ప్రాబ్లం లేదు. నువ్వు ఎవరు రా భయ్ ఆయనకి ఆపి గలీజ్ మాటలు చెప్పాలి?
అట్లాంటి చాలా సిచ్యువేషన్స్లో పోలీస్ డిపార్ట్మెంట్ కంపల్సరీగా యాక్షన్ తీసుకోవాలి అని అంటున్నారు. రైట్. ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే అన్న, మీరున్న ప్లేస్లో ఎక్కువ వరకు ముస్లిమ్సే, అవును, చాలా తక్కువ పర్సెంటేజ్ హిందువులు. మరి ఎట్లా సర్వైవ్ అవుతున్నారన్న మరి ఇది అన్నిట్లో మరి మీరు? ఓల్డ్ సిటీలో డెఫినెట్లీ మేడం ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరం నుంచి హిందువులు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నా మేడం, బక్రీద్ సమయంలో ఎన్నో ఆవులకి ఓల్డ్ సిటీ నుంచి ఊరు నుంచి తీసుకొచ్చి ఓల్డ్ సిటీలో బక్రీద్ పండుగ బక్రీద్ ఉంది. మరి ఎందుకు ఆవులకి తీసుకొస్తున్నారు? ఆవులకి తీసుకొచ్చి చాలా ఆవులకి కటాయించేస్తున్నారు, తింటారు. అది ఓపెన్ సీక్రెట్ ఉంది, అది అందరికీ చెప్పినాం. మేమేమంటాం అంటే, ఒకవేళ ముస్లిం వాళ్ళు కానీ అన్ని ముస్లిం కానీ సిక్ కానీ ఇసాయి కానీ అందరు భాయిచారా అంటే భాయిచారాగా ఉండాలి. మాకు ఒక హిందూ గౌమాత అంటే మాకు అమ్మ నాన్న నుంచి దేవుడు నుంచి ఎక్కువ మాకు గౌమాత ఉంది. మేము ఎంత ఓపెన్గా మీకు చెప్తున్నారు, మీరు కూడా కోఆపరేషన్ చేయాలి. లేదు భయ్, హిందువులకి గౌమాత అంటే అమ్మ నాన్న అలాగా ఉంది అని మనం అది తిన్నోద్దు కాపోని మీరు అంటే చాలా మంచిగా ఉంటాయని మేము అంటున్నాం. కానీ ఇది మాత్రం ఎక్కడిది అస్సలు లేదు మేడం. లవ్ జిహాద్ జరుగుతుంది, గౌ హత్య జరుగుతుంది, ల్యాండ్ జిహాద్ జరుగుతుంది, హిందూ ముస్లిం జరుగుతుంది. ఏదో ఒకటి ఏదో ఒకటి అమ్మాయికి తీసుకోపోతే కొట్లాడ అవుతూనే ఉంది. అస్సలు భాయిచారా అంటే ఓల్డ్ సిటీ అస్సలు లేదు, ఖాళీ మాటల్లో ఉంది అని నేను అంటున్నాను. అంటే ఇప్పటి వరకు మీరు ఈ అంటే రాజకీయాలకి రావడమే కావచ్చు, మీరు ఆర్ఎస్ఎస్ నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 1% కూడా చేంజ్ అవ్వలేదా? 100% చేంజ్ కాలేదు. ఒకవేళ చేంజ్ అయితే ఇప్పుడు కూడా లవ్ జిహాద్ కేసెస్ వారంకి 10 కేసెస్ అవుతుంది మేడం. మీకు ఎందుకు ఎంత అవసరం భయ్? మీ సమాజంలో మీ ధర్మంలో చాలామంది అమ్మాయి ఉంటే లవ్ చేయాలంటే మీరు అక్కడ చేయవచ్చు. మన ధర్మంలో ఉండి మా దగ్గర మా అమ్మాయికి ట్రాప్ చేసుకుని, నిజంగా చెప్తున్నా, ఏదైతే లవ్ జిహాద్ చేస్తున్నారో అక్క, ఆయన దగ్గర ఉండడానికి ఇల్లు ఉండదు, తినడానికి తిండి ఉండదు, పడుకోనికి చద్దరు కూడా ఉండదు, ఫోన్కి రీఛార్జ్ చేయాలి అంటే ఆయన దగ్గర కూడా పైసలు కూడా ఉండదు, పంక్చర్ షాప్లో ఆయన పనిచేస్తాడు. అట్లాంటి పరిస్థితిలో ఒక మంచి అమ్మాయికి, ఏదైతే అమ్మాయి దగ్గర 100 కోట్లు ఉంది, అమ్మ అది ఏదైతే అమ్మాయి ఓన్లీ ఫర్ ఫ్యామిలీలో ఒకటే ఉంటే, ఆయనకి బ్రదర్ లేదు, సిస్టర్ లేదు, అట్లాంటి అమ్మాయికి టార్గెట్ చేసుకుని పెళ్లి చేస్తున్నారు అమ్మ. మీరు చూడండి అట్లా పరిస్థితి, ఘోరం పరిస్థితి అక్కడ. అంటే మీరు చెప్పింది నిజంగా వాస్తవంగా జరుగుతుందంటారా? 100 కేసు అట్లా ఉంది, కావాలంటే మీకు ప్రూఫ్ కూడా ఇస్తా. అట్లాంటి కేసులో ఉంది. మేమేమంటుండే, తప్పు మనది కూడా ఉంది. మన అమ్మ అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ట్రాప్ కావద్దు, ట్రాప్ చేయవద్దు. మీరు ఒకవేళ అట్లా చూడండి భయ్, ఆయన దగ్గర బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చూడండి, ఆయనకి ఏముండదు. అంటే ఒక తిండి పెట్టే స్థాయి కూడా వాళ్ళ దగ్గర ఉండదు, కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు అంటారు మీరు? చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. మన అమ్మాయికి ఎట్లా ఉండాలి? అరే మేము ఎడ్యుకేషన్ చేస్తున్నాం, మన అమ్మ మన డాడీ చిన్నప్పటి నుంచి ఎంత పెద్ద అయిపోయిన తర్వాత మనకి చిన్నప్పటి నుంచి ఇంత పెద్ద చేసుకొని అన్ని రకరకాల ఏమేమి కావాలి మనకి అన్నీ ఇచ్చిన తర్వాత మనకు ఒక అబ్బాయి బయట నుంచి వచ్చి మోసం చేసుకొని మీకు లవ్ జిహాద్ చేస్తున్నప్పుడు కొంచెమైనా మనకి నాలెడ్జ్ ఉండాలి. మళ్ళీ అందులోకి వెళ్ళి బయటికి రావాలంటే అమ్మాయి రాగలుగుతుంది అంటారా? అలా చాలామంది అమ్మాయి ఇప్పుడు కూడా లవ్ జిహాద్ అయిపోయిన తర్వాత 3 నెలల తర్వాత ఫోన్ చేస్తున్నారు, నాకు చాలా టార్చర్ అవుతుంది, నాకు చాలా పరేషాన్ చేస్తున్నారు, నాకు కొడుతున్నారు, మాకు ఫోర్స్ చేస్తున్నారు అని చాలామంది అమ్మాయి ఫోన్ చేస్తున్నారు. కానీ ఏం చేయాలి చెప్పండి? మీరు లీగల్గా పెళ్లి చేస్తున్నారు, కోర్ట్ మ్యారేజ్ చేస్తున్నారు, అప్పుడు అన్నీ లీగల్ అయిపోయిన తర్వాత మేము ఎట్లా ఇన్వాల్వ్ కావాలి అమ్మ? ఎట్లా? మీరు ఏదైతే లవ్ జిహాద్ చేస్తున్నప్పుడు మేము రోజుకి అవేర్నెస్ చేస్తున్నారు, అమ్మ అక్క చెల్లె అందరికీ దండం పెడుతున్నారు, మీరు ఎట్లాంటి పని చేయవద్దు, నీ జీవితం నాశనం అవుతుంది. కేరళ ఫైల్స్ మేడం, కేరళ ఫైల్స్లో ఎంత క్లియర్గా మీకు చూపెట్టినారు. మళ్ళీ ఎందుకు మన హిందూ అమ్మాయికి దిమాగ్ రావట్లేదు, ఎందుకు అర్థమవుతలేదు? లేదు ఇది తప్పు అని ఎందుకు? ఖాళీ ఊకే బస్ ఏదైతే తప్పు మాట్లాడితే, తప్పు షో ఆఫ్ చేస్తే మీరు ట్రాప్ అవుతున్నారు, మీ జీవితం మీరు నాశనం చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. రైట్ అన్న, ఇప్పటివరకు ఇదంతా మాట్లాడినా కదా, ఒక్కసారి మీ జీవితంలో అంటే మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, అసలు మీరు చిన్నప్పటి నుంచి ఎట్లా ఉన్నారు ఏంటి, అసలు మీకు అంటే ఎందుకు అనిపించింది రాజకీయ అంటే ఈ సైడ్ రావాలి అని చెప్పేసి? అసలు మీరు ఏం చదువుకున్నారన్న మీరు? ఇప్పుడు అమ్మ నా ఉద్దేశం అంటే ఒకే ఒక ఉద్దేశం ఉంది, సనాతన ధర్మం కోసం పోరాడాలి, దేశం కోసం పని చేయాలి, సమాజంకి ఎప్పుడైనా నా హెల్ప్ ఉంటే నేను హెల్ప్ చేయాలి.
ఆ ఉద్దేశంతో ఎప్పుడైతే మేము పనిచేస్తున్నాడు గతంలో 15 సంవత్సరం నేను ఫుల్ టైం పొలిటికల్లా 24/7 యాక్టివిటీస్లో ఉన్నా. ఇప్పుడు 5 సంవత్సరం నుంచి ఏదైతే భారతీయ జనతా యువ మోర్చా గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ అప్పటి నుంచి అయితే నేను మొత్తం నా ఇంట్లో ఫ్యామిలీకి టైం ఇస్తలేదు, పిల్లలకి టైం ఇస్తలేదు, ఎవరికి టైం ఇస్తలేదు. మరి ఇంట్లో ఏమంటారు అన్న మరి మిమ్మల్ని? చూడండి అమ్మ, అది ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి మంచి పని కోసం పోతున్నప్పుడు మనం ఆపోదు అని మా అమ్మ నాన్న నాకు ఒక ఆశీర్వాదం ఇచ్చినారు. మా మొత్తం ఫ్యామిలీలో ఏదైతే నంద్కర్ ఫ్యామిలీలో ఉన్నారో మా తాత తర్వాత నా తాత తర్వాత ఆయన కొడుకుకి రాలేదు, నాకు వచ్చింది. ఆ ఫీలింగ్తోని మా ఏదైతే డాడీ ఉన్నారు, అంకల్ ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు. డెఫినెట్లీగా మీరు చేసుకోండి. మరి అంటే పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలు, మరి వాళ్ళు ఎదిగే టైం ఇది, వాళ్ళు ఎదుగుతున్న టైం ఇది, మరి వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ మీకు రాదా? డెఫినెట్లీ మేము టైం ఇస్తున్నారు. స్కూల్ టైంలో స్కూల్ టైం ఇస్తున్నాం, ఇక్కడిక్కడ తిరగాలి అంటే తిరుగుస్తున్నాం. లేదంటే ఆయనకి కంపల్సరీ నేనైతే డెఫినెట్లీ సాయంత్రం పోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీ నేను పిల్లలకి టైం ఇస్తా. 100% ఈరోజు ఏం చేసినావు, మరి ఏం యాక్టివిటీస్, ఎవరి ఫ్రెండ్తో కలిసినావు, స్కూల్లో ఏం చదువుకున్నావు, డెఫినెట్లీ నేను అడుగుతా. మళ్ళీ కొంచెం సమయం నాకు ఉంటే డెఫినెట్లీ సనాతన ధర్మం అంటే ఏంది, లేదంటే దేశంలో ఏమేమి జరుగుతుంది, పొలిటికల్ ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏమేమి జరుగుతుంది కొంచెం. కానీ చాలా చిన్న, ఇప్పుడు ఆయన 12 సంవత్సరం పెద్దోడు, చిన్నోడు 10 సంవత్సరం. చిన్నోడికి ఎక్కువ నేను ఫోర్స్ చేయ, పెద్దోడికి కంపల్సరీ జనరల్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ నేను మాట్లాడుతూ ఉంటా. లేదంటే ఆయనకి నేర్చుకుంటే అని మాట్లాడలేదు. అంటే ఇప్పటి నుంచి అంతా ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నమాట. కంపల్సరీ ట్రైనింగ్ ఇవ్వాలి. మన పిల్లలకి మనం ట్రైనింగ్ ఇవ్వలేదు అనుకో మేడం, కొన్ని రోజు తర్వాత ఈ జనరేషన్ ఎట్లా అయిపోయింది అని అనుకో, కాలేజ్లో పోయిన తర్వాత గాంజా, సిగరెట్, దారు, ఏ అమ్మాయిల మీద పోవాలి, ఇది మొత్తం. ఎందుకంటే ఇది ఆయన తప్పు కాదు, మన తప్పు అయిపోతాయి. ఒకవేళ మనం అది ట్రైనింగ్ ఇవ్వలేదు అనుకో, కొన్ని రోజు తర్వాత మన పిల్లలు ఎక్కడికి పోతారు. మనం అట్లా మళ్ళీ ఆయనకి తీసుకొని అప్పుడు మన సనాతన ధర్మం కోసం మాట్లాడాలి, దేశం కోసం మాట్లాడాలి, నీ జీవితం కోసం మాట్లాడాలి, నీ ఫ్యూచర్ కోసం మాట్లాడాలి అంటే అప్పుడు ఆయనకి ఆ బుద్ధి ఉండదు. ఎందుకంటే షాక్లా పోయిన తర్వాత అన్నీ చెప్పాలంటే చాలా కష్టం. నేనైతే ఆ ట్రైనింగ్ ఇస్తున్నా, ముందు కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఇంకా ఒకటి చాలామందికి నేను రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను, హిందువులకి కంపల్సరీ మన పిల్లలకి వారంలో ఒక్కరోజైనా గుడికి తీసుకుపోవాలి. ఎందుకంటే ఆయనకి చిన్నప్పటి నుంచి దేవుడు ఏంది, మన అమ్మ అక్క చెల్లెలు ఏంది, మన సంస్కృతి ఏంది ఆయనకి తెలిసిపోవాలి. మనం చాలామందికి ఇప్పుడు చాలామంది యూత్కి చెప్పండి, గుడి పోండి పోడు, ఒకవేళ బట్టు పెట్టుకుంటే పట్టుకోండు, చిన్న బట్టుకు పెట్టుకోవాలి అని అంటాడు ఆయన. లేదంటే ఆరతి ఎందుకు చేస్తున్నారు అది కూడా తెలియదు, లేదంటే గౌమాత పూజ ఎందుకు చేస్తున్నారు తెలియదు. అట్లాంటి చాలా రకరకాలు ఉంది మేడం, అందరికీ తెలియదు. నేను చిన్నప్పటి నుంచి కంపల్సరీ గుడి తీసుకుపోవాలి, గుడి తీసుకుపోయిన తర్వాత బట్టు పెట్టుకోవాలి. బట్టు ఎందుకు పట్టుకుంటారు అది పిల్లలకి చెప్పాలి, గంట ఎందుకు కట్టున్నారు అది కూడా చెప్పాలి, ఆరతి ఎందుకు చేయాలి, భగవద్గీత అంటే ఏంది, రామాయణం అంటే ఏంది, ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఏంది, మహారాణా ప్రతాప్ అంటే ఏంది, ఝాన్సీకి రాణి అంటే ఏంది, రాణి రుద్రమ్మాదేవి అంటే ఏంది. నువ్వు ఏదైతే స్టేట్లో ఉంటావు ఆ స్టేట్లో ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్ కానీ, లేదంటే మన సమాజం కోసం ఎవరెవరైతే బయటికి వచ్చి ఫైట్ చేసినారో కొంచెమైనా మనకి పిల్లలకి నేర్చుకుంటే ఆయన జీవితంలో 100% ఎవరు అవసరం కూడా పడదు అని నేను అనుకుంటాను. అన్న మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే మీరే అని చెప్పేసి నాకు ఒక చిన్న వార్త అయితే వచ్చింది బీజేపీ నుంచి, మరి నిజం అంటారా? లేదమ్మా, మేడం ఎట్లా ఉంటే భారతీయ జనతా పార్టీ అతిపెద్దమైన భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ ఉంది. ఈ ప్రపంచంలో చాలా పెద్ద ఆర్గనైజేషన్ అంటే భారతీయ జనతా పార్టీ. నేను 24/7 ప్రజల కోసం నమ్మకం చేసుకొని పనిచేస్తున్నాను. సనాతన ధర్మం, దేశం అంటే నాకు ఇష్టం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో నేను కాదు, చాలామంది లక్షల మంది కోట్ల మంది కార్యకర్త ఈరోజు పనిచేస్తున్నాడు. అందరికీ ఆశ ఉంటాయి, అరే నేను కార్పొరేటర్ కావాలి, లేదు నేను ఎంపీ కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి, మినిస్టర్ కావాలి, అన్ని పార్టీలో ఉంటాయి. అరే నేను ఏదో ఒకటి చేయాలని. కానీ అదృష్టం కూడా ఉండాలి, ఇంకొకటి నమ్మకం ఉండాలి. నమ్మకం ఎట్లా అంటే నువ్వు ఏదైతే నీ అమ్మా నాన్న పైన ఎంత నమ్మకం చేస్తున్నావు, నువ్వు నీ దేవుడు పైన ఎంత నమ్మకం చేస్తున్నావు, అదేవిధంగా నీకు పార్టీ మీద కూడా నమ్మకం ఉండాలి. ఈరోజు లాస్ట్ టైం నాకు కార్పొరేషన్ సీట్ టీవీలో డిక్లేర్ అయిపోయింది, నితిన్ దగ్గరికి కూడా ఇవ్వాలి.
లాస్ట్ మూమెంట్లో చేంజ్ అయిపోయింది. కానీ ఆగలేదు, 5 years ఇంకా ఎక్కువ పని చేసినాం. ఎందుకంటే అమ్మా నాన్న ఎట్లా మన ఇంట్లో అమ్మా నాన్న ఎట్లా నీకు ఆశీర్వాదం ఇస్తుండ్రు, అదేవిధంగా పార్టీ కూడా నీకు ఆశీర్వాదిస్తాయి. ఇప్పుడు కాదు, చాలా సమయం ఉంది. ఇప్పటికే చాలా ఎక్కువ టైం మీరు స్పెండ్ చేసినట్టున్నారన్న. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి మీరు ఈ పార్టీలోనే ఉన్నారు, ఎటు వేరే సైడ్ మీరు చూడలేదు. మరి అట్లాంటిది ఇంకా ఎందుకు సిటీ ప్రెసిడెంట్ లానే ఇట్లనే ఉన్నారు మీరు? ఎందుకు ఇంకా మరి ఇంకొక స్టెప్ ముందుకు ఎందుకు వెళ్ళట్లేదు? అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే రాజాసింగ్ తర్వాత ఇంకా మీరే అన్నట్టు కూడా మరి ఉంది. ఎందుకు మరి అంతవరకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు మీరు? మేడం చూడండి, చాలా మంచి క్వశ్చన్ అడిగినారు. ఈరోజు యాజ్ అ భారతీయ జనతా పార్టీ సిటీ ప్రెసిడెంట్గా మీరు నాకు ఇంటర్వ్యూకి పిలిచినారు. ఎవరు దేవుడు దయాలు? భారతీయ జనతా పార్టీ దేవుడు దయాలు. ఈరోజు రాజాసింగ్ తర్వాత నితిన్ నందకర్ అని ఒక పేరు అయితే అందరు వినిపిస్తున్నారు. ఓన్లీ ఫర్ తెలంగాణ కాదు, మహారాష్ట్ర, కర్ణాటక అందరి దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తాయి, సభకి రా అని చెప్తున్నారు. అందరు ఆ ప్రేమ ఇక్కడి నుంచి వచ్చినంటే భారతీయ జనతా పార్టీ ఆశీర్వాదంతో నాకు ఈరోజు వచ్చినట్టు. ఒకవేళ ఇండిపెండెంట్గా నేను ఈరోజు ఎంత పని చేస్తే ఆ పేరు అయితే కంపల్సరీ నాకు రాదు అని నేను అనుకుంటున్నా. మళ్ళా ఎంత పేరు వచ్చింది నాకు, నితిన్ నందకర్ ఒక సామాన్య హిందూ పరివార్లా పుట్టి ఈరోజు ఎంత పేరు వచ్చింది అంటే ఒకే ఒక జెండా భారతీయ జనతా పార్టీ జెండా ఇచ్చిన ఆశీర్వాదంతో వచ్చిన. అవకాశం ఉంటాయి, కంపల్సరీ వెయిట్ చేయాలి. నా జీవితంలో ఏమనుకుంటానని భారతీయ జనతా పార్టీ నాకు సమాజం కోసం పని చేయాలి అని ఒక కమలం జెండా, సనాతన ధర్మం కోసం పని చేయాలి అని కాషాయ జెండా, దేశం కోసం సమయం ఇవ్వాలి, దేశం కోసం పని చేయాలి అని ఒక తిరంగా జెండా కోసం నేను పని చేస్తున్నాను. రైట్ అన్న. ఇప్పుడు మీరు ఏంటంటే సనాతన ధర్మం, హిందుత్వం అని మాట్లాడారు. కానీ మన సనాతన ధర్మంలో మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయా? నా ఫస్ట్ క్వశ్చన్ అది. ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయా? మొన్న ఇక్కడ తెలంగాణలో ఇంత పెద్దది ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరిగితే ఇక్కడికి చాలా వ్యాపారవేత్తలు వస్తారు, ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు అని చెప్పిండ్రు. మరి ఇది మన సాంప్రదాయం అంటారా? మరి మీరు ఎందుకు వ్యతిరేకించలేదు? అది తప్పు కదా, అసలు అట్లాంటి కాంటెస్ట్లో మనం వ్యతిరేకం కదా. మరి మీరు ఎందుకు ఒక్క బీజేపీ నాయకుడు కూడా వచ్చి ఎందుకు వ్యతిరేకించి మాట్లాడలేదంటారు? మేడం, ఏదైతే మిస్ వరల్డ్ సంప్రదాయాలు మీరు అంటున్నారో, ఇది దేశం, మన భారతదేశం సంస్కృతి కాదు, మన సనాతన సంస్కృతి కాదు, ఈ దేశంలో పుట్టిన ఆర్గనైజేషన్ కూడా కాదు. ఏదైతే ఆర్గనైజేషన్ మన దేశంలో ఆయన లేదు, ఆయన బయటి దేశాల నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారు. యాజ్ ఒక ప్రోటోకాల్గా మనం ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, అది మిస్ వరల్డ్ యా మిస్ ఇండియా ఏదో ఒకటి ఏదైతే ఉంది, అది ఒక అమ్మాయి విషయం మీద, ఒక అమ్మాయి విషయం. అరే ఆయనకి నచ్చితే మనం ఎందుకు ఆపాలి? అది మన సంస్కృతి, మన దేశంలో అయితే పుట్టలేదు ఆ ఆర్గనైజేషన్, ఆ సంస్కృతి మన దేశంలో అయితే పుట్టలేదు. మీరు చాలా మంచిగా చెప్పినారు, ఇది మన దేశంలో అట్లా లేదు, మన సంస్కృతిలో లేదు. కానీ వేరే దేశంలో వేరే కంట్రీలో ఆయన అది సంస్కృతి ఉంది, ఆయన తీసుకువచ్చి ఇక్కడ చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఆపాలి? ఒక అమ్మాయికి మనం రెస్పెక్ట్ ఇస్తాం. మన భారతదేశంలో సనాతన ధర్మంలో ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే మన అమ్మలాగా ఏదైతే తులజా భవాని లేదంటే రేణుకా మాత అట్లాంటి అమ్మాయిలాగా మనం ప్రేయర్ చేస్తున్నాం. అదేవిధంగా ఒక అమ్మాయి చేస్తుంటే మనకి ఏం తప్పు చేసుకునే అని ఏం చేయాలి. కానీ ఇక్కడ వరకు పిలిచి మరి మిస్ ఇంగ్లాండ్ ఏదైతే ఆరోపణలు చేసిండ్రో, మిల్లా మ్యాగీ ఏదైతే ఆరోపణలు చేసిందో, దానివల్ల మనం ఉన్న ఏదైతే రాష్ట్ర పరువే కాదు మొత్తం దేశం పరువే పోయింది కదా. నన్ను ఇట్లా ట్రీట్ చేసిండ్రు, నన్ను అసలు అంటే ఎంటర్టైన్ చేయాలి, నన్ను అక్కడ నిల్చోబెట్టి వాళ్ళని ఎంటర్టైన్ చేయండి అని చెప్పేసి ఆమె ఏదైతే అక్కడికి వెళ్ళి మరి కూడా చెప్పింది. అంటే దేశం మన దేశమే చూడడం కాదు, ప్రపంచ దేశాలు చూసాయి ఆమె ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో. మరి దానికి మీరు ఏమి మాట్లాడలేదు మేడం? అది ఎందుకంటే మన హిందూ అమ్మాయిలు కూడా మిస్ వరల్డ్ అయింది మేడం. ఐశ్వర్య రాయ్ కానీ, లారా దత్ కానీ చాలామంది మిస్ వరల్డ్ అయినారు. కానీ అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఆ దేశం కోసం తప్పు చెప్పలేదు మన అమ్మాయిలు, మన గౌరవం ఇచ్చినారు. అరే మనం ఆ దేశంలో పోయి మేము మిస్ వరల్డ్గా వచ్చి ఈరోజు మేము ఇక్కడ మంచిగా ఉన్నాయని చెప్పినారు. ఆ బాధ్యత ఎవరిది? మన హిందూ అమ్మాయిలు. కానీ మన దేశం అమ్మాయిలు ఎవరైనా ఉండొచ్చు, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఎవరి అమ్మాయిలు ఉండవు. మన సంస్కృతిలో ఏముంది అంటే, ఏదైనా మనం ఎక్కడైనా పోతే కంపల్సరీ అక్కడ సంస్కృతికి ఎట్టి పరిస్థితిలో రెస్పెక్ట్ ఇవ్వాలి అని మనం ఇస్తున్నారు. మన అమ్మాయిలు అక్కడ పోయి మిస్ వరల్డ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి ఆ దేశంకి రెస్పెక్ట్ ఇస్తున్నారు.
అప్పుడు అక్కడ అమ్మాయిలు ఏం చేసినారు, ఆయన సంస్కృతి ఏంది, ఇక్కడ వచ్చిన తర్వాత మనం అన్ని ఇచ్చినాం, ఏమేమి ఇవ్వాలి, మీరు ప్రోటోకాల్ ఇచ్చినాం, మీరు పైసలు ఇచ్చినాం, మీరు ఈవెంట్స్ చేసినాం, అన్ని ఏమేమి ఇవ్వాలి అన్ని గవర్నమెంట్ ప్రకారం ఇచ్చిన తర్వాత కూడా మీరు అక్కడ చెప్పి భారతదేశం ఎట్లా అంటే ఆ అదృష్టం ఆ బాధాకరం అంటే ఆయన దేశం అంటే ఆమెను ఒక అంటే ఇది ఈ మాట నేను అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ నన్ను ఒక కొంచెం ప్రాస్టిట్యూట్ లాగా చూశారు. నన్ను అంటే అబ్బాయిల ముందు ఇద్దరు వ్యక్తుల ముందు నిల్చొని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, నన్ను ఇట్లా చేయమన్నారు అని చెప్పేసి ఆమె కుల్లం చెప్పేసింది. అంటే ఎక్కడ తప్పు జరిగింది అంటారు? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది, ఆ కాంగ్రెస్లో ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మనకి సీఎంగా ఉన్నారు, ఆయనకి సన్నిహితులై వాళ్ళు అట్లా చేశారని చెప్పేసి కూడా బయటకు వచ్చేసింది, వాళ్ళ ఫోటోలు కూడా బయటకు వచ్చింది ఎవరు చేశారు. మరి దీని మీద కూడా మీరు మీ రియాక్షన్ ఏంటంటారు అసలు? మేడం ఎట్లా ఉంది అంటే ఆ సిచ్యువేషన్స్లో మన దేశంకి ఆ అమ్మాయి వచ్చిన తర్వాత మనం ఏం కమెంట్స్ చేయవద్దు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఒక రెస్పెక్ట్ఫుల్గా తీసుకొచ్చిన తర్వాత అదే రెస్పెక్ట్ఫుల్గా మనం అక్కడి నుంచి ఇక్కడ పంపించాం. ఒక ఎగ్జాంపుల్, అది ఇజ్రాయెల్ జెండా మనం తీసేసినారు కొంతమంది ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్, అదే మిస్ వరల్డ్ జెండా అక్కడ పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఇమీడియట్గా ఆయనకి అరెస్ట్ చేసుకొని రిమైండ్కి పంపించినారు. ఆ ఇజ్జత్ మనం బయట దేశాలకి ఇస్తున్నారు. ఒక జెండాకి ఒక 2-3 తీస్తే కంపల్సరీగా ఆయనకి శిక్ష అయ్యాలి, అది తప్పు ఏదో ఒకటి ఉండవచ్చు అక్కడ, అది తప్పు చేసినా కాబట్టి ఆయనకి రిమైండ్గా పంపిస్తున్నారు. ఆ బాధ్యత అయితే మన స్టేట్ లా ఉంది, మన నేషనల్ లా కూడా ఉంది. అది ఇంటర్నల్ ఏం జరిగింది మనకైతే మనం చూడలేదు, మనం చెప్పాలంటే కూడా అది కొంచెం కష్టంగా ఉంది అనుకుంటున్నాను. రైట్. మనం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసాం, కేసీఆర్ పాలనను చూసినాం. ప్రజలు కేసీఆర్ని వద్దనుకొని కాంగ్రెస్ రావాలి, రేవంత్ రెడ్డి రావాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఓట్లేసి గెలిపించుకున్నారు. మరి ఈ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరంన్నర, ఈ 10 సంవత్సరాలు ఎట్లా ఉంది, 10 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరంన్నర ఎట్లుంది అనుకుంటున్నారు మీరు? మొత్తం ఇప్పుడైతే నేనేమనుకుంటున్నాను, భారతీయ జనతా పార్టీ ఏదైతే దేశంలో 2024లో ఫస్ట్గా పోటీ చేసుకొని ఈ దేశకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయిపోయిన తర్వాత మా మొత్తం 18 స్టేట్స్లో ఈరోజు మేము రూలింగ్ చేస్తున్నారు. ఆ స్టేట్స్లో ఏ డెవలప్మెంట్ ఉంది మనం కూడా చూడవచ్చు. ఉత్తరప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ చాలా స్టేట్స్ ఉంది. ఆ డెవలప్మెంట్ అక్కడ కూడా చూడవచ్చు, ఇక్కడ కూడా చూడవచ్చు. ముఖ్యంగా ఏముందంటే బీఆర్ఎస్లో ఫ్యామిలీ పరిపాలన నడుస్తుంది. ఇప్పుడు కూడా అదే ఉంది పరిస్థితి. అప్పుడు కూడా ఏదైతే 10 సంవత్సరం ఆయన చేసిన పని కూడా అదే ఉంది. ఆ పరిపాలనలో డాడీ సీఎం, కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్, మినిస్టరు, మరి అమ్మ మా కవిత అమ్మ ఎంపీ, ఎమ్మెల్సీ, మళ్ళీ అన్న నాన్న హరీష్ రావు, అది అందరూ ఒక ఫ్యామిలీ పరిపాలన అయితే జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే మొత్తం కోట్లు కర్జా తీసుకువచ్చి మన తెలంగాణకి ఈరోజు అప్పు తీసుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడైతే మేము అనుకుంటున్నాం. ఆ పార్టీకి అవకాశం తెలంగాణలో ప్రజలు 4 కోట్ల జనాభా లేదు బై. మన దేశం తర్వాత మన తెలంగాణకి ఒక ఇండిపెండెంట్ వస్తుంది. మన తెలంగాణలోకి చాలా మంచిగా అయితే జాబ్స్ కానీ, డెవలప్మెంట్ కానీ అన్ని రకరకాల యూత్, ముఖ్యంగా యూత్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లేదు బై, మన జాబ్ మనకి వస్తాయి, మన బిజినెస్ మనకి వస్తాయి, అన్నీ ఆ రకరకాలుగా ఆ ఏదైతే ఫ్రీడమ్ ఫైటర్గా పని చేసుకొని మన తెలంగాణ తీసుకువస్తే అన్ని జాబ్లు కానీ, పైసలు కానీ అన్నీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారో అప్పుడు కేసీఆర్ గారికి వచ్చినారు. అదేవిధంగా ఈరోజు ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఏం చేయలేదు, లేదు బై బీఆర్ఎస్ పార్టీ అయితే ఫ్యామిలీ పార్టీ అయిపోయింది, ఇప్పుడు మనం ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని 4 కోట్ల జనాభా రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చింది మేడం. ఇప్పుడు 1 సంవత్సరం అవుతుంది, ఏం చేస్తుంది ఆయన సీఎంకి కూడా అర్థం కాదు, ఆ పార్టీకి కూడా అర్థం కాదు. ఎందుకు అంటే రోజుకి ఒక గొడవ. అరే 6 గ్యారెంటీ చెప్పినారు, ఆ 6 గ్యారెంటీల 2 గ్యారెంటీ మీరు బస్ చెప్తున్నారు, ఆ బస్ కూడా పర్ఫెక్ట్ లేదు, లైట్ అంటాడు, అది లైట్ కూడా ఫ్రీ ఇప్పుడు కూడా కరెక్ట్ కాలేదు, 6 గ్యారెంటీ ఫెయిల్.
మళ్ళీ మీ సడన్గా హైడ్రా తీసుకొచ్చినారు. హైడ్రా తీసుకొచ్చిన తర్వాత మూసీ నది కోసం మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ మూసీ నది ఏదైతే మూసీ నదిలా అప్పుడు కలెక్టర్ ఎవరైతే కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఆఫీషియల్స్ కానీ ఏదైతే మినిస్టర్ కానీ ఎందుకు మీరు పర్మిషన్ ఇచ్చినారు? మూసీ నది వీళ్ళనే కదా కాంగ్రెస్ ఇచ్చింది కదా, కాంగ్రెస్ ఇచ్చినారు. మళ్ళీ బీఆర్ఎస్ కూడా లాస్ట్ టైం బీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలామంది మూసీ నది ఏదైతే మూసీ నది ఇక్కడ నుంచి పోతుంది ఆ సరౌండింగ్ షాప్స్ కానీ ఇల్లు కానీ ఎవరు పర్మిషన్ ఇచ్చినారు? ఈ గవర్నమెంట్ ఆఫీషియల్ ఇచ్చినారు, ఈ పార్టీ వాళ్ళు ఇచ్చినారు. మళ్ళీ ఎందుకు అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు అదే తప్పు రేవంత్ రెడ్డి చేస్తున్నారు? ఇప్పుడు చాలామంది జీవితం నాశనం అయిపోయింది అమ్మ. చూడండి, ఒక ఇల్లు చాలా కష్టపడితే ఒక ఇల్లు తయారు చేసుకొని అక్కడ ఆయన కడుతున్నారు. మీరు అది తప్పు అని మీరు ఎందుకు కొలాప్స్ చేస్తున్నారు? ఏదైతే ఆఫీసర్స్ మీరు ట్యాక్స్ తీసుకున్నప్పుడు తప్పు కాలేదు, మీరు లైట్ కనెక్షన్ ఇస్తున్నారు, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నప్పుడు తప్పు కాలేదు, డ్రైనేజ్ కనెక్షన్ ఇస్తున్నప్పుడు తప్పు కాదు, బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నప్పుడు తప్పు కాలేదు, లోన్ ఇస్తున్నారు అప్పుడు తప్పు కాలేదు. అది అన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు తప్పు కాలేదు. ఇప్పుడు పబ్లిక్ తప్పు అని రేవంత్ రెడ్డి అంటే చాలా కష్టం. ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే ఆ టైంలో ఎవరైతే పర్మిషన్ ఇచ్చినారో గవర్నమెంట్ ఆఫీషియల్స్కి కంపల్సరీగా ఫైర్ చేయాలి, ఆయనకి సస్పెండ్ చేయాలి, అడగాలి ఎందుకు పర్మిషన్ ఇచ్చినారు. నీకు తెలియదా? నువ్వు కలెక్టర్ ఉండి ఎంఆర్ఓ ఉండి ఒక మినిస్టర్ ఉండి ఇది మూసీ నది అంటే ఒక వర్షం వచ్చిన తర్వాత తుఫాన్ లాగా వర్షం వస్తాయి, అట్లాంటి సమయంలో నువ్వు ఎట్లా పర్మిషన్ ఇస్తావు? ఇప్పుడు ఆ పర్మిషన్ పోయింది, గవర్నమెంట్ ఆఫీషియల్స్ పోయింది, అన్ని పోయింది. ఒక పాపం ఒక సామాన్య జనతాకి హైడ్రా పేరు నుంచి వచ్చి ఆ సంఘటన అయితే మనం జరుగుతుంది. అదే విధంగా మన హెచ్సియూలో చూడొచ్చు, అది 400 acres అక్కడ పాము లేదంట, యానిమల్స్ లేదంట, ఏం లేదా, అన్నీ ఉంది అక్కడ, అన్నీ ఉంది. నేమేమంటున్నా అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 0 అంటే 0 అని ఫెయిల్ అయింది మేమంటున్నాం. రైట్. అంటే ఇప్పుడు ఈ గతంలో చూసిన దానికన్నా ఇప్పుడు బీజేపీకి అంటే కొంత పర్సంటేజ్ పెరిగినట్టే అనిపిస్తుంది. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు మనము డీలిమిటేషన్ కూడా మాట్లాడుకుంటాం, జమిలీ ఎలక్షన్స్ వస్తాయని కూడా మాట్లాడుతాం. మరి మీరు యాజ్ ఏ బీజేపీలో ఒక ఎప్పటి నుంచో ఉన్న ఒక కార్యకర్త అనుకోవచ్చు, అధ్యక్షుడు అనుకోవచ్చు, మీరు చాలా చూస్తున్నారు. మరి నిజంగానే డీలిమిటేషన్ జరిగే అవకాశం ఉందా? జమిలీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్లీ మేడం, డీలిమిటేషన్ అయితే కంపల్సరీ అవుతూనే ఉంటాయి. సెంట్రల్ నుంచి ఆ ప్రొఫార్మా అయితే బయట వచ్చింది. ఇప్పుడు అది రెవల్యూషన్ కూడా పాస్ అయిపోయింది. కంపల్సరీ 10 years తర్వాత కంపల్సరీ డీలిమిటేషన్ చేయాలి. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు డీలిమిటేషన్ అయితే కంపల్సరీ అయితే జమిలీ ఎలక్షన్ కూడా కంపల్సరీ అయితే 1 nation 1 election 100% ఇంప్లిమెంట్ అయితే అది కంపల్సరీ ఇంప్లిమెంట్ కూడా కావాలి. ఎందుకంటే 1 nation 1 election ఓన్లీ ఫర్ భారతీయ జనతా పార్టీ కోసం చేయట్లేదు, అన్ని పార్టీ సపోర్ట్ చేయాలి భయ్. రోజుకి ఒక ఎలక్షన్, కార్పొరేటర్ టైంకి ఒక ఎలక్షన్, ఎంపీ టైం ఎలక్షన్, ఎమ్మెల్యే టైం ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్, జడ్పీటీసీ లేదంటే ఎంపీటీసీ, సర్పంచ్, అరే మొత్తం ఈ దేశంలో ఎలక్షన్లో ఏదైతే దివాళీ పండుగ లేదంటే మనం దసరా పండుగ చేస్తున్నాం, అదేవిధంగా కార్పొరేటర్ టైంలో కార్పొరేటర్ ఎలక్షన్, ఎమ్మెల్యే టైంలో ఎమ్మెల్యే, ఇదే మళ్ళీ లోకల్ ఎలక్షన్, జిహెచ్ఎంసీ ఎలక్షన్. ఎవరి పైసా మొత్తం గవర్నమెంట్ పైసలు ఏదైతే ఉంది ఎలక్షన్లో నాశనం అవుతుంది. అదేవిధంగా ఆ పైసలు మనం కాపాడితే 1 nation 1 election అయితే చాలా పైసలు మనకి మిగులుతాయి. స్టేట్స్ కానీ సెంట్రల్ కానీ ఏదో ఒకటి మనం డెవలప్ చేయవచ్చు. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఆ విజన్తో ఈ పని చేస్తుంది. కానీ ఇప్పుడు ఏదైతే ఈ డీలిమిటేషన్, ఈ 1 nation 1 election ఇది అన్నిటికీ అంటే ఒక వర్గం ఒక సైడ్ ఏమో పాజిటివ్గా ఉంటే ఇంకొక సైడ్ ఏమో నెగిటివ్గా ఉన్నారు. మరి వాళ్ళ నుంచి వచ్చే వ్యతిరేకతని మీరు ఎట్లా ఫేస్ చేస్తారు? మేడం చూడండి, ఇది ప్రజలు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఆఫీషియల్స్ ఎవరైనా ఉండని, గవర్నమెంట్లో ఆఫీషియల్స్ ఉండని, లేదంటే డాక్టర్ ఉండని, లేదంటే ఇంజనీర్ ఉండని, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉండని, లేదంటే బిజినెస్ మ్యాన్ ఉండని, లేదంటే చిన్న ఏదైతే జాబ్ చేస్తున్నారో కానీ ఎమ్మెల్సీ ఎవరు అందరికీ బయట రావాలి. ఎందుకంటే ఈ పైసలు ఎవరు నష్టమవుతుంది ప్రతి ఒక్క ఎలక్షన్ చేస్తున్నప్పుడు ప్రజల పైసలు, ఇది పైసలు ఓన్లీ ఫర్ ఇది పార్టీ పైసలు కాదు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ పైసలు కాదు, ఇది జనాల పైసలు. మీరు ట్యాక్స్ ఇస్తే ఆ ట్యాక్స్ పైసలతో మీరు ఎలక్షన్ పోటీ చేస్తున్నారు, అదే పైసలు మొత్తం కొలాప్స్ చేస్తున్నారు. నేను ముఖ్యంగా ఎవరైతే ఈ జనాభా
100 కోట్ల జనాభా ఉంది, 100% సపోర్ట్ చేస్తున్నారు. పార్టీ ఒక బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ, అరే మీకు ఎందుకో భయ్, మీ పార్టీలో చాలామంది కార్యకర్త జీవితం నాశనం అవుతున్నారు. ఒకవేళ 19 ఎమ్మెల్యే నుంచి 150 ఎమ్మెల్యే అయితే చాలామంది యూత్కి అవకాశం ఉంటాయి. చాలామంది మహిళలకి 33% ఏదైతే రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినా ఆయనకి అవకాశం వస్తాయి. సీనియర్స్కి జూనియర్కి అందరికీ అవకాశం ఉంటాయి. ఎందుకు మీరు ఆపుతున్నారు? మేమైతే క్వశ్చన్ అడుగుతున్నాం మేడం. ఇంకొకటి ముఖ్యంగా ఈ పైసలు వేస్ట్ కావద్దు. అదే పైసలు మన దేశంకి, మన ఎకనామీకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రావాలి. మన దేశం నిజంగా అప్పుడు 10 నెంబర్లో ఉంది జీడిపి, ఈరోజు మనం 4 నెంబర్లో ఉంది అంటే చాలా మనకి అదృష్టం ఉంది. జీవితంలో ఏదైతే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్తోని ఒక సంకల్పం తీసుకొని మన దేశంకి విశ్వగురువు చేయాలి అని ఆ ఆలోచనతో పోతున్నారు. ఆ ఆలోచన కంపల్సరీ ఫుల్ఫిల్ చేయాలి అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ కంపల్సరీ కావాలి. ఆ పైసలతోని మనం డెఫినెట్లీ విశ్వగురువు చేస్తామని అంటున్నాను. రైట్. నెక్స్ట్ ఎలక్షన్స్లో అంటే ఇప్పుడు బీజేపీ ఎవరైతే కవిత గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అంటే మన ఎక్స్ సీఎం కేసీఆర్ గారు కూతురు కవిత గారు ఉన్నారు, బీజేపీ ఇప్పుడు కవితకి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఒక వార్త మేడం. అంటే ఇప్పుడు మరి నిజంగానే కవితకి బీజేపీ సపోర్ట్ చేస్తుందా? మేడం చూడండి, ఇది ఒక భారతీయ జనతా పార్టీ ఇంకా చాలా పెద్ద పార్టీ ఉంది. అందులో మా సీనియర్ చాలా పెద్ద లీడర్స్ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, ఈటెల రాజేందర్ గారు కానీ, మళ్ళీ డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ, చాలా పెద్ద ఆర్గనైజేషన్స్ ఉంది. ఆ పెద్ద ఆర్గనైజేషన్లో ఏమేమి జరుగుతుంది ఆయనకి తెలుసు. మనం కింద ఉండి ఏదో ఒకటి మాట్లాడితే అది చాలా తప్పు. ఎందుకంటే కవిత అమ్మ కోసం మాట్లాడాలి అంటే చాలా నేనేమనుకుంటున్నానంటే ఆ ఫ్యామిలీ పార్టీ పోయి ఆయన మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నాకు నాన్న, నాకు అన్న, నాకు తమ్ముడు అని 100% మర్జ్ అయ్యి బయటకు వచ్చినా కూడా మళ్ళీ అటే వెళ్ళిపోతారు, అదే చేస్తారు. ఆ ఎలక్షన్ టైంలో అది అన్ని డ్రామా ఉంటాయని నేను ఒక యాజ్ అ కార్యకర్తగా నేను అనుకుంటాను. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఇన్ని రోజుల్లో కాంగ్రెస్లోనే లోపల ఎమ్మెల్యేలు కొట్టుకుంటారు, వాళ్ళే ముస్లిం ఉంటుంది, అంటే కొట్లాటలు ఎక్కువ జరుగుతాయి వాళ్ళలో వాళ్ళు. ఈ మధ్యకాలంలో బీజేపీలో కూడా అట్లాంటి కొట్లాటలే జరుగుతున్నాయి ఎమ్మెల్యేల మధ్యలో, ఎంపీల మధ్యలో అని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది. అది కూడా ఎందుకంటే జూబ్లీ హిల్స్ మాగంటి గోపీనాథ్ గారి మరణం తర్వాత అక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అయితే అక్కడ రాజాసింగ్ గారు కిషన్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడిగిండ్రు, మరి ఎవరిని నిల్చోబెడతారు అక్కడ అని చెప్పేసి. అంటే మీకే పడట్లేదా? మీలో ఉన్న మీకే మరి పెద్ద నాయకులకి చిన్న నాయకులకు పడట్లేదు అంటారు, మరి ఎట్లా అంటారు? అట్లాంటివి ఏం లేదు మేడం. భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ అన్ని పార్టీల చిన్న గొడవలు ఉంటాయి. మనం చూడవచ్చు, మన ఒక ఫ్యామిలీలో ఉంటే అమ్మతోని డాడీకి గొడవ ఉంటాయి, డాడీకి అమ్మతోని గొడవ ఉంటాయి, అన్నకి అక్కతోని గొడవ ఉంటాయి, అక్కకి అన్నతోని గొడవ ఉంటాయి, అక్క చెల్లెలకి గొడవ ఉంటాయి, హస్బెండ్ వైఫ్కి గొడవ ఉంటాయి. అన్ని ఇంట్లో 100% గొడవ ఉంటాయి. కానీ ఆ గొడవ చిన్న మాటలతోని గొడవ ఉంటాయి. ఆ బయటికి వచ్చి మనం మా డాడీ ఎట్లా చేసినారు, నా హస్బెండ్ ఎట్లా చేసినారు, మా వైఫ్ ఎట్లా చేసిన, మా సిస్టర్ అట్లా చేసినని బయట చెప్పాలి అంటే ఎవరు కూడా చెప్పదు. అది చిన్న గొడవ అవుతూనే ఉంటాయి. మనం ఈరోజు నేను వచ్చినప్పుడు మీ దగ్గర ఇంటర్వ్యూకి వస్తే టీవీలో చూసిన విజయక్క మళ్ళీ దామోదర్ ఏదైతే డి నాగేందర్ ఇద్దరు ఒక స్టేజ్లో గొడవ, చాలా పెద్ద గొడవ అయిపోయింది. అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండ్రు కదా, విజయరెడ్డి ఎప్పటి నుంచో కాంగ్రెస్ వాళ్ళే కదా, కాంగ్రెస్ వాళ్ళు. అదే అంటున్నామా, ప్రతి ఒక్క పార్టీలో గొడవ ఉంటాయి. కానీ ఆ గొడవ చాలా పెద్ద ఉండదు, చిన్న గొడవ 100% ఉంటాయి. ఆ గొడవతోని ఒక స్టేట్ ఎలక్షన్ మీద ఎఫెక్ట్ అయితే, లేదంటే పార్టీ మీద ఎఫెక్ట్ అయితే, లేదంటే సమాజం మీద ఎఫెక్ట్ అయితే కాదు. వ్యక్తి గొడవ ఉండవచ్చు, కానీ పార్టీ కార్యకర్తల గొడవ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో 1 కోటి కార్యకర్త ఉండేమా, 2-3 నితిన్ నందకర్ బాలాజీ మీద గొడవ ఉండవచ్చు, కానీ కింద ఉండి కోట్ల కార్యకర్త మీద గొడవ ఉండదు. అది నేనేమనుకుంటానని గొడవ 100% ఉండవచ్చు. భారతీయ జనతా పార్టీలో అయితే నేనైతే ఎప్పుడు దాకా చూడలేదు. అది చిన్న స్టేట్మెంట్స్ అంటే వ్యక్తిగతంగా ఉంది, పర్సనల్గా ఏం లేదు అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మాధవీలత గారు ఓల్డ్ సిటీలో ఎంపీ గురించి అంటే ఆ టైంలో తను కనిపించినంతగా ఇంకా ఏ ఒక్క మెంబర్ కనిపించలేదు.
అంటే ఎలక్షన్స్ టైంలో ఆ టైంలో మనం చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ నుంచి తను కనబడినంత అంటే టీవీలలో కావచ్చు యూట్యూబ్ ఎక్కడ చూసినా తనే కనబడు. కానీ ఇప్పుడు మరి ఎందుకు కనిపిస్తలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు, ఇప్పుడు అసలు ఎటుపోయింది అసలు? లేదు లేదు మేడం, అట్లా కాదు. చూడండి, ఎలక్షన్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ ఎప్పుడైతే ఏదైతే పోటీ చేస్తున్నారో ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ అందరు ఫోకస్, మీడియా కానీ ప్రజలు కానీ అందరు ఫోకస్ ఉంటాయి. అరే లేదు భయ్, ఒక రాజాసింగ్ గారు ఎలక్షన్ అప్పుడు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఆయన ఏం మాట్లాడుతున్నారు, లేదంటే కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, లేదంటే కిషన్ రెడ్డి ప్రజలు ఎట్లా ఉంది, చిన్న చిన్న గొడవ కానీ చిన్న చిన్న డిసిషన్స్ కానీ చిన్న చిన్న మాటలు కానీ అందరికీ ఫోకస్ ఉంటాయి. అప్పుడు ఫోకస్ ఉంటాయి. ఆ ఫోకస్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరి మీద ఫోకస్ ఉండదు. అది న్యాచురల్ ఉంది. మీడియా ఏదైతే పెద్ద ఇష్యూ ఉంటే అప్పుడు క్యాష్ చేసుకొని అప్పుడు టెలికాస్ట్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా మాధవీలత గారు నాకు చాలా మంచి రిలేషన్, నాకు కొడుకులాగా చూస్తున్నాడు, ట్రీట్ చేస్తున్నాడు. ఎలక్షన్లో కూడా ఒక వ్యక్తి నితిన్ నందకర్, నేను ప్రతి బూత్లో ఆయనతో తిరుగునా, ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటా. నిన్న కూడా చాలా పెద్ద ఇష్యూ జరిగింది ఓల్డ్ సిటీలో. ఏదైతే ఎంఐఎం గుండాస్ ఉన్నారో ఒక కామన్ వ్యక్తికి కొడితే డెఫినెట్లీగా ఆయన ఇంటికి పోయి సమర్పణ ఇచ్చినారు. మళ్ళీ ఆయన హాస్పిటల్ కూడా పోయినాడు. నిన్న మళ్ళీ ఒక వారం రోజు కింద ఒక ప్రాపర్టీ కబ్జా చేసినారు. ఆ కబ్జా చేసినప్పుడు అక్కడ కూడా చాలా పెద్ద ఇష్యూ అయిపోయిన తర్వాత హైదరాబాద్ కలెక్టర్కి కలిసి ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చినారు. పొలిటికల్గా యాక్టివ్ ఉంది, కానీ ల్యామ్లైట్లా లేదు అని నేను అనుకుంటున్నాను. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఈ నాంపల్లి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మజీద్ హుసేన్ గారు అంటే కొంచెం హిందూస్ని తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నిన్న నేను కూడా చూసిన हरा झंडा के नीचे आ जाओ, आप पूरे जितने भी लोग जो हिंदू है, आप हिंदू रहकर ఫిరోజ్ ఖాన్కు కాంగ్రెస్కు ఓటు ఇచ్చినారు. మీరు అది ఇచ్చిన కాబట్టి నువ్వు ఎంత ప్రాబ్లం అవుతుందని ఆయన చెప్పినాడు. హిందూ పాగల్, హిందూ బేషరమ్ హై అని అంటారు. మళ్ళీ హిందూ బేషరమ్ హై और साथ ही साथ హరే झंडे के नीचे आओ तुम्हाరకు हम సౌలత్ దేతే అని చెప్తున్నారు. కానీ సిగ్గు శరం ఉండాలి కొంచెమైనా. ఆయన మాజీద్ హుసేన్ ఎమ్మెల్యే ఉండవచ్చు. నువ్వు ఎమ్మెల్యే ఉంటే ఆ హరా జెండా, ఆ జెండా, ఈ జెండా, నువ్వు ఆది లీడర్ ఆ మాటలు మాట్లాడొద్దు. మీరు హిందూకి బేషరం అంటాడు. మేము కూడా చెప్పడానికి చాలా ఉంది. ఫస్ట్ నీకు సిగ్గు శరం ఉండాలి. నువ్వు ఒక ఎమ్మెల్యే ఉండి ఎట్లా మాట్లాడితే, నేను ఇంకా ముందు కూడా ఆయనకి వార్న్ చేసినా, ఇప్పుడు కూడా చేస్తున్నా, నువ్వు హిందూ దగ్గర రావద్దు, తప్పు మాట్లాడవద్దు. ఒకవేళ తప్పు మాట్లాడితే డైరెక్ట్ టు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఫైట్ ఉంటాయని మేము అంటున్నాం. మేము హిందువులకి కూడా చెప్తూనే ఉంటాం, ఈ లీడర్కి మీరు చూసుకోండి భయ్, ఎట్లనో ఉంటాయి. ఎలక్షన్ ముందు ఒక రూపం ఉంటాయి, ఎలక్షన్ తర్వాత ఒక రూపం ఉంటాయి. ఏదైతే ఎలక్షన్ అప్పుడు మీరు మాయా మాటలా పోవద్దు. నిజంగా ఎవరైతే ప్రజల మీద ఉండి పని చేస్తున్నారు డెఫినెట్లీగా ఆయనకి ఓటు వేయాలి అని హిందువులకి కూడా చెప్తున్నాను. ఇప్పుడు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కి ఛాన్స్ ఇచ్చిండ్రు, కాంగ్రెస్కి ఛాన్స్ ఇచ్చిండ్రు. ఒకవేళ నెక్స్ట్ మీకు ఛాన్స్ ఇస్తే, బీజేపీకి ఛాన్స్ ఇస్తే మరి సీఎం ఎవరు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఎందుకంటే ఇవాళ ఒక ఇంటర్వ్యూలో చూసుకున్నట్టయితే ఈటెల రాజేందర్ గారు చెప్పిండ్రు ఏంటంటే, మేబీ పార్టీ అనుకుంటే లేకపోతే ప్రజలు అనుకుంటే నేను తెలంగాణ స్టేట్కి సీఎం అవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. మరి మొన్ననే వచ్చిండ్రు ఈటెల రాజేందర్ గారు బీజేపీలోకి. మరి అంతకన్నా ముందున్న నాయకుల్ని కాదని మరి బీజేపీ అధికారం అంటే ఏదైతే ఉందో సీఎం పదవి ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? మేడం, ఆయన ఈటెల రాజేందర్ గారు మొన్న అంటే 4 సంవత్సరాలు అయిపోయింది. ఒక పార్టీలో 3 సంవత్సరం అంటే చాలా పెద్ద టైం ఇచ్చినలాగా ఉంది. ఇంకొకటి ఆయన సొంత స్టేట్మెంట్, అది ఆయన ఇచ్చిన సొంత స్టేట్మెంట్. భారతీయ జనతా పార్టీ అది ప్రెస్ రిలీజ్ చేసుకొని లేదంటే లేదు బై ఈటెల రాజేందర్ గారు సీఎం అని ఎవరు చెప్పలేదు. ఆయన వ్యక్తిగతంగా ఒకవేళ ప్రజలు కానీ భారతీయ జనతా పార్టీ నమ్మకం చేసుకుని ఆయనకి సీఎం చేస్తున్నానని ఆ ఆలోచన ఉంటే ఆయన మంచిదే, ఆయన ఆలోచన ఉంది, అందరు సపోర్ట్ చేస్తారు. లేదంటే భారతీయ జనతా పార్టీ ఎంత పెద్ద పార్టీ ఉంది మేడం, అందులో ప్రతి ఒక్క లీడర్ ఎవరికి తెలియదు. ఒక సామాన్య కార్యకర్త బూత్ ప్రెసిడెంట్ ఉండి ఆయనకి కూడా సీఎం చేయాలే బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉంది. ఆ సత్తా అయితే భారతీయ జనతా పార్టీకి ఉంది. ఆ ఆలోచన అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీలో 18 స్టేట్లో ఒకసారి ఎమ్మెల్యే అయిన ఎమ్మెల్యేకి కూడా సీఎం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉంది. ఒక్కసారి పోటీ చేసిన లీడర్కి మళ్ళీ సీఎం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉంది. మళ్ళీ అన్నమల
స్థాయికి కూడా చూడొచ్చు మనం. ఎంత డౌన్ తరఫు నుంచి ఎంత పెద్ద స్థాయికి తీసుకొచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉంది. మన బండి సంజయ్ గారు సార్ కూడా చూడొచ్చు. అంటే లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీ ఓడిపోవడానికి కారణం బండి సంజయ్ గారిని ఏదైతే అధ్యక్షత పదవి నుంచి తీసేశారో దానివల్లనే సెకండ్ ప్లేస్లో, అంటే దాదాపు అంటే ఒక టఫ్ ఫైట్ ఇస్తున్న టైంలో థర్డ్ ప్లేస్కి పడిపోయింది కేవలం బండి సంజయ్ గారిని తీసేయడం వల్లనే అని చెప్పేసి ఒక వార్త కూడా బాగా వినిపించింది. అందులో వాస్తవం ఉందంటారా? లేదు మేడం, చూడండి, ఇప్పుడు ఎవ్రీ పోస్ట్కి ఒక బాధ్యత ఉంటాయి, ఎవ్రీ పోస్ట్కి ఒక సమయం ఉంటాయి. ఎమ్మెల్యే పోటీ చేసిన తర్వాత 5 సంవత్సరం ఉంటాయి. 5 సంవత్సరం తర్వాత కంపల్సరీ మీరు పోటీ చేయాలి, మళ్ళీ ఓటు అడగాలి, మళ్ళీ ఓటు అడిగిన తర్వాత మళ్ళీ గెలిచి సమాజంకి సేవ చేయాలి. ఒక పోస్ట్ ఉంది నాకు, భారతీయ జనతా యువ మోర్చా ఒక 3 సంవత్సరం ఒక పోస్ట్ ఉంటాయి. ఆ పోస్ట్ తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ పోస్ట్ అయితే పోవాలి, లేదంటే రిపీట్ అయితే చేయాలి. అదేవిధంగా బండి సంజయ్ గారు ఏదైతే స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆ పోస్ట్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు స్టేట్కి లీడర్ కాదు, నువ్వు సెంట్రల్కి లీడరు అని సెంట్రల్కి తీసుకుపోయి నేషనల్ జనరల్ సెక్రటరీ ఇచ్చి మళ్ళీ నేషనల్లా చేసుకున్న బాధ్యత భారతీయ జనతా పార్టీ ఇచ్చినారు. మళ్ళీ ఎందుకు అట్లాంటి మాటలు బయటకు వస్తున్నాయంటే ఆ రూమర్స్ లేదంటే వేరే పార్టీ వాళ్ళు కావాలి అని చేస్తున్నానని నేను అట్లా అనుకుంటాను. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ మరి నితిన్ నందకర్ గారిని మేము ఎక్కడ చూడొచ్చు, ఎక్కడ చూసే అవకాశం ఉందంటారు నెక్స్ట్ ఎలక్షన్స్లో? భారతీయ జనతా పార్టీ నితిన్ నందకర్కి ఏదో అవకాశం ఇస్తే డెఫినెట్లీగా పోటీ చేయంటే పోటీ చేస్తా, లేదు సమాజం కోసం సేవ చేయంటే సమాజం కోసం సేవ చేస్తా, లేదు ఏదో ఒకటి కార్యకర్తలుగా నువ్వు పార్టీకి పని చేయాలంటే కార్యకర్తలుగా పని చేస్తా. కానీ పార్టీ వ్యతిరేకంగా కానీ లేదంటే పార్టీకి డామినేషన్ చేయాలి, లేదంటే అరే నితిన్ నందకర్ నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, నువ్వు ఎంపీ స్థాయిలో నీ పేరుంది, నువ్వు కార్పొరేటర్లా అట్లాంటి ఆ హవా ఫైరింగ్ లేదంటే ఆ మాటలతోని మోసంలా కాయే వ్యక్తి నితిన్ నందకర్ కాదు. డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ ఏదో ఒకటి అవకాశం ఇస్తూ అని నాకు ఒక నమ్మకం ఉంది. లేదంటే ఒక కార్యకర్తగా పనిచేయాలంటే డెఫినెట్లీ ఒక కార్యకర్తగా పనిచేస్తాం. ఇంకొకటి చాలా ముఖ్యంగా అంటే మీరు సిరి మేడంతో ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నారు. నిజంగా మీరు ఏదైతే యూత్ ఉంది కంపల్సరీ మీకు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎట్లాంటి ఫీల్డ్లో రావాలి. ఈరోజు మన అందరికీ అవకాశం ఉంది, సోషల్ మీడియా కానీ సోషల్ మీడియా ఒక జర్నలిస్ట్గా మీరు ఇండిపెండెంట్ రావచ్చు, లేదంటే యాంకర్గా రావచ్చు, లేదంటే మీరు మీకు సొంత ఒక ఆర్గనైజేషన్ కూడా తయారు చేయవచ్చు అని నేను అందరికీ మన అమ్మ అక్క చెల్లెలకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు కూడా బయటికి వచ్చి ఎట్లాంటి పని చేయవచ్చు అని చేస్తున్నాం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇక్కడ వరకు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. నమస్తే అమ్మ.